అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి. ఏపీఎం దేవరపల్లిలో పనిచేస్తున్నాను. మన మండలంలో 13 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా 1,99,000 బ్యాగ్స్ ద్వారా 80,000 క్వింటాల్ కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇవి మొత్తం ఎక్కడ ప్రాబ్లం లేకుండా అన్ని కమిటీల ద్వారా మనం కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 18 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించడం చేసి సంబంధిత మిల్లులకు ధాన్యాన్ని త్వరగా సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ మన జిల్లాలో అందరికంటే ముందుగా వేగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు పీడీ గారి సహకారంతో పూర్తి స్థాయిలో ఈ కొనుగోలు చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా ఎమ్మటే మేము ఓపీఎంఎస్ చేయించి వెంటనే మనకు పూర్తి స్థాయిలో పేమెంట్ వచ్చే విధానం ద్వారా చేయటం జరిగింది. తర్వాత మిల్లులకు కూడా లారీ కాంట్రాక్టర్ల ద్వారా ఎమ్మటే ధాన్యాన్ని పంపించిన వెంటనే ఓపీఎంఎస్ ఎంట్రీ చేయటము, చేసిన వెంటనే వాళ్ళకు 2-3 డేస్లలో పేమెంట్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేసి అత్యంత వేగవంతంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు సార్ కొత్తగా మహిళా సంఘాలకి ఏమన్నా లోన్ పట్టుకొస్తున్నారు కానీ లేకపోతే ట్రాక్టర్స్ అయితే మనం మహిళా సంఘాల ద్వారా కొత్త పథకాలు అయితే ఏం లేవు. కానీ మనము గవర్నమెంట్ మహిళా శక్తి ద్వారా ఏదైతే ప్రవేశపెట్టారో దానికి సంబంధించిన మనము ఆర్టీసీ బస్సును సెర్పు సిఓ మేడం గారి సహకారంతో కొనుగోలు చేయడం జరిగింది. మనము 36 లక్షల రూపాయలను సంబంధిత ఆర్టీసీ వారికి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇటు వచ్చిన బస్సు జనగాం డిపో వారి ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ తర్వాత నడిపించుకోవడం కూడా వాళ్ళే చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఎన్ని బస్సులు వచ్చినాయి మన జిల్లాకి? మన జిల్లాలో 7 మండలాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో దేవరపల్లి మండలము ఇంకా కొన్ని 6 మండలాలు మొత్తం కలిపి 7 మండలాలకు బస్సులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ బస్సు ఇప్పుడు జనగాం డిపో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు? అవును. అయితే అది ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్గా నడుస్తుంది. మనకు మండల సమాఖ్యకు మనకు ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. మొత్తం 77,200 రూపాయలు మన మండల సమాఖ్యకు ప్రతి నెల అమౌంట్ ఖాతా ద్వారా అందజేస్తాం. అంటే వాళ్ళు మన గవర్నమెంట్ ఏమన్నా ఇస్తారా? ఎట్లా? మనకు ఇది 7 సంవత్సరాలు నడిపించుకోవాలి. ప్రతి నెల ఈ 77,200 చొప్పున 7 సంవత్సరాలు నడిపించుకున్న తర్వాత తదుపరి అతి బస్సును వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలియజేసినారు. నమస్కారం అండి. నా పేరు సోమనారాయణ, కమ్యూనిటీ కోఆర్డినేటర్ దేవరపల్లి. నా క్లస్టర్ పరిధిలో 4 సెంటర్లు ఐకేపీ వరిధాన్య కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఒకటి దేవినగుట్ట తండ, రెండవది లక్కవత్ తండ తూర్పు, మూడవది ధర్మాపురం, 4వది కొత్తవాడ సెంటర్లు చూడడం జరిగింది. అందులో భాగంగా ఎక్కువ మన దేవరపల్లి మండల పరిధిలో అత్యధికంగా కూడా ఈ 4 సెంటర్ల ద్వారానే ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్క రైతుకు కూడా వడ్ల సెంటర్లో ఇబ్బంది లేకుండా, ఒక్క బస్తా కూడా కటింగ్ లేకుండా కూడా అతి త్వరలో మన జిల్లాలో అందరికంటే ముందుగా మన జనగామ జిల్లాలో దేవరపల్లి మండలంలో వడ్ల సెంటర్ను కొనుగోలు చేయడం విజయవంతం చేయడం జరిగింది. దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి మరియు మా డిఆర్డిఓ మేడం గారికి, మండల స్థాయి అధికారులైన మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ మేడం గారికి, ఎంపీడీఓ మరియు స్పెషల్ ఆఫీసర్లు అందరికీ, డీటీవీలోకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కొన్ని ఏరియాలో వడ్లు కటింగ్ చేశారు కదా రైతులకు, మీ దగ్గర ఏమన్నా జరిగింది? మా దగ్గర ఏం లేదండి. ఇప్పుడైతే మనం ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తాము. మిల్లర్ కూడా ఎలాంటి కటింగ్ అనేది ఉండదు. ఎక్కడైతే ఎఫ్ఏక్యూ పాటించకుండా అలాంటివి చేసిన దగ్గర ఉంటాయి. కానీ మన దగ్గర మన దేవరపల్లి మండలంలో అలాంటి విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు రైతు వడ్లు కొనుగోలు చేసిన తర్వాత పంపించిన తర్వాత ఎన్ని రోజులు పడ్డాయి అమౌంట్? మాకు 3 డేస్లోనే డబ్బులు పడ్డాయి. అందరు పడేసినాయి. అందరికి పడ్డాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు సార్. అందరికీ నమస్కారం. నా పేరు జి శంకర్. నేను దేవరపల్లి మండలంలో సీసీగా పనిచేస్తున్నా. ఇక్కడ మార్కెటింగ్ సెంటర్లు మంచిగా ప్రజల సహకారంతో మంచిగా జరిగింది. ఎలాంటి కాంప్లెక్స్ లేకుండా మేము కూడా ట్రక్ షీట్లు వెంటనే కంప్లీట్ చేసినాం. వీకెండ్ కూడా చాలా చక్కగా పనిచేసింది. డబ్బులు కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ సెంటర్లు అన్నీ క్లోజ్ అయినాయి. చాలా ప్రజల సహాయంతో
చాలా ముందుగానే క్లోజ్ చేసుకున్నాం. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇదే విధంగా ప్రజలందరి సహకారం ఉంటే ఏ పని చేసినా సక్సెస్ఫుల్ చేస్తాం. అట్లే మండల సమాఖ్య వాళ్ళు కూడా సహకరించారు. కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, ఎంఎస్ఏ కావచ్చు, అందరు కోఆర్డినేషన్కి అందరూ సహాయం చేసినాం. టైంకు రిపోర్టు కూడా గ్రూప్లో పెట్టి వెంటనే జిల్లాకు రిపోర్టు పంపించే వాళ్ళం. ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా అన్ని విలేజ్లలో మహిళా సంఘాల తరఫున గ్రామ సంఘాల తరఫునే మార్కెటింగ్ నిర్వహించాలనుకుంటున్నాం. దానివల్ల మనకు కమిషన్ కూడా గవర్నమెంట్ నుండి వస్తుంది. ఆ కమిషన్ తోటి గ్రామ సంఘాలన్నీ బలోపేతమైతే లాభాలలో నడుస్తుంటాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు సీతామల్లేష్. మాది గ్రామం మన్పాడ్, మండలం దేవరపల్లి, జిల్లా జనగామ. కావ్య గ్రామైక్య సంఘానికి నేను వివోఈగా పనిచేస్తున్నాను. గత రబీ సీజన్లో 2024 సంవత్సరంలో మా యొక్క మన్పాడు ఐకేపీ కొనుగోలు కేంద్రానికి సంబంధించి ఈ సంవత్సరం ప్యాడీ మొత్తం ఒక 13,779 బస్తాలు రావడం జరిగింది. అందులో 53 బస్తాలు కామన్ గ్రేడ్ బస్తాలు రావడం జరిగింది. మా సెంటర్లో అందరికీ రైతులు సక్రమంగా వడ్లు కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంటర్ చేయడం జరిగింది. 3 రోజులలోనే బ్యాంక్ అకౌంట్లో, రైతు అకౌంట్లో జమ కావడం జరిగింది. ఈ యొక్క సెంటర్ కొనుగోలు చేయడానికి, ఇంత విజయవంతంగా నడవడానికి మా ఏపీఎం గారు, మా సీసీ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి, డిఆర్డిఏ పై అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మమత. మాది చందన మండల సమాఖ్యల అధ్యక్షురాలని, దేవరపల్లి మండలం. మాది వడ్ల కొనుగోలు సెంటర్పై బాగా కొనుగోలు చేశాము. మేము 13 సెంటర్లు చేశాము. బాగా రైతులకు కూడా బాగా డబ్బులు తొందరగా పడ్డాయి. వర్షాలు కూడా మాకు చాలా ఏం తడవలేదు. వర్షాలు పడి ఒడ్లు కూడా తడవలేదు. ఇప్పుడు మీ సంఘాలకి ఎన్ని సంఘాలు మీ మండలంలో? మహిళా సంఘాలు గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 1043 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు లోన్స్ ఇచ్చారా మరి మీ సంఘాలకి? ఇచ్చాం సార్. ఇచ్చారా? ఏ లోన్స్ ఇచ్చారు? సిఐఎఫ్, ఎంసీబీ, బ్యాంకు లోను, శ్రీనిధి, ఇవి లోన్లు ఇచ్చాం సార్. ఇంకా కొత్తగా ఏమి అన్న ఇవ్వాలనుకుంటున్నారా? కొత్త లోన్స్ అడిగితే కొత్త లోన్లు కూడా. అవి కాకుండా ఇప్పుడు మిషన్లు కానీ, తర్వాత అల్లికలు ఇట్లాంటివి ఏమైనా కొత్తగా పెడతారా? ఇప్పుడు కొత్తగా టీ పాయింట్ కోసం కూడా మహిళలకు అందుబాటులో కూడా టీ పాయింట్ కోసం కూడా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ట్రాక్టర్స్ అవి ఏమైనా నాగాల్లో ట్రాక్టర్ కూడా అద్దెకు ఇచ్చినాము. సబ్సిడీ మీద విత్తనాలు అవైనా విత్తనాలు అనేది లేదు కానీ ట్రాక్టర్ పరికరాలు వస్తువులు అయితే అద్దెకు ఇచ్చినాము. గతంలో టెంట్ అవి ఇవన్నీ ఇచ్చారు ఏమన్నా? టెంట్ ఇట్లా ఏం లేదు. మీ సంఘం సబ్బులు తయారు చేసేది ఏమన్నా ఇస్తాన్లో తయారయ్యేది ఏమన్నా ప్రపోజల్ ఏమన్నా ఉందా? ఉన్నది సార్. అట్లా చేసుకుంటే కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేసి బయట అమ్ముకోవడానికి కూడా ఉన్నది. అంటే మీరు ప్రతిపాదన పెట్టిందా, పెడతారా? ఇంకా పెట్టినాం సార్. ముందుకు వస్తే అది నడిపిస్తాం మేము. అంటే ఎవరు ఇంకా ముందుకు రాలేదు? ఇంకా రావట్లేదు. అంటే మీరు దీనికి మీటింగ్ లో మీరు చెప్పాలి కదా? చెప్తాం కానీ ముందుకు రావడం లేదు మహిళలు. అంటే మీరు మీటింగ్ లో ఈ విషయం చెప్పినా ఇంతకుముందు? చెప్పినాం సార్. చెప్పినా కానీ రాలేదు, అంటే రావచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీఎం సార్కి, సీసీలకు, వివోలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.